హాయ్ హలో వెల్కమ్ టు మై లవ్లీ లైఫ్ స్టైల్. బెంగళూరు వచ్చినప్పటి నుంచి నేను ప్లాన్ చేసుకుంటున్నానండి జయానగర్ స్ట్రీట్ షాపింగ్ చూడాలి అని. ఈ ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చూడటమే తప్ప డైరెక్ట్గా వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైము. ఇంకా స్ట్రీట్ షాపింగ్ అనగానే మన బెంగళూరులో ఫస్ట్ గుర్తొచ్చేది అందరికీ జయానగర్ 4th బ్లాక్. సో మేము కూడా అక్కడికే వచ్చేసాం. ఇది వరకు అయితే షాపింగ్ అంతా రోడ్ పైనే ఉండేదంట. కాకపోతే ఇప్పుడు ఏం చేశారంటే రోడ్ పైన ఇప్పటికీ కొన్ని షాప్స్ ఉన్నాయి. మిగిలిన షాప్స్ అన్నీ కూడా ఒక పెద్ద కాంప్లెక్స్లా కట్టి అందులోకి షిఫ్ట్ చేసేసారు. ఇదిగో ఇది చూస్తున్నారు కదా, ఇదే ఆ కాంప్లెక్స్ అనమాట. సో మనం ఇందులోకి ఎంటర్ అయితే ఇంకా మొత్తం అన్ని షాప్సే ఉంటాయండి. మీరు ఏం కొనుక్కోవాలనుకున్నా అన్నీ లోపలే దొరుకుతాయి. ఇంకా కాస్ట్ల విషయానికి వస్తే, అంటే నేను ఆంధ్రాలో ఎక్కువ తిరుగుతాను కాబట్టి నాకు అక్కడ కాస్ట్లతో కంపేర్ చేస్తే అబ్బాయి ఎక్కువే ఉన్నాయి అనిపించింది. అండ్ నెక్స్ట్ మీషోలో మనం ఏదైతే చూస్తామో ఆ స్టఫ్ అంతా ఇక్కడ ఉందండి. అండ్ మీషో డ్రెస్సెస్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ, చెప్పులు కానీ, ఈ దేవుడికి సంబంధించిన డెకరేటివ్ ఐటమ్స్ కానీ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మీషోతో కంపేర్ చేస్తే కాస్ట్ ఈక్వల్గానే ఉంది. ఇంకో చూసారు కదా, ఈ మధ్య ట్రెండింగ్ కదా, ఏ ఫంక్షన్ అయినా ఈ బొమ్మలు అవి పెడుతున్నారు. అండ్ జర్మన్ సిల్వర్ అయితే ఇక్కడ చాలా బాగుంది. బట్ క్వాలిటీ అయితే నాకు తెలియదండి, ఎందుకంటే వాళ్ళే వారంటీ అవి ఇవ్వరు కదా. అంటే ఇన్స్టాగ్రామ్ పేజ్లతో కంపేర్ చేస్తే మరి ఇక్కడ క్వాలిటీ గురించి అయితే నాకు తెలియదు, కానీ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. మోడల్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ దేవుడికి సంబంధించిన ఈ పీటలు కానీ, మొత్తం పూజా సామాగ్రి, డెకరేటివ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి. కాస్ట్లు కూడా బాగున్నాయి. మాకైతే ఈ పీటలు వర్త్ అనిపించింది. మేము కొన్ని పీటలు కూడా తీసుకున్నాం. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ విషయానికి వస్తే ఇవైతే ఇంకా మోడల్స్ చెప్పనే అక్కర్లేదు, అంత బాగున్నాయి. అంటే మనం అందరం ఫస్ట్ చూసే హ్యాండ్ బ్యాగ్స్ ఇలాంటివే కదా ఉంటాయి. ఈ బ్యాగ్ చూడండి, ఇదైతే చాలా బాగుంది, క్యూట్ అనిపించింది. కాస్ట్ అడిగితే ఒక 700 చెప్తున్నారు. అలాగే 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా చాలానే కలెక్షన్స్ ఉన్నాయండి. 1-2 కాదండి, చాలా షాప్స్ ఉంటాయి. మీకు ఓపిక ఉండాలి కానీ లోపల తిరగడానికి అన్ని షాప్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఈ ఫ్లవర్ వాజెస్ చూసారా, ఇవి అండ్ డోర్కి మనం డెకరేట్ చేసుకునేవి, దేవుడికి మాలగా వేసుకోవడానికి కానీ, బనానా లీవ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి, ఆర్టిఫిషియల్వి చాలా బాగున్నాయి. అండ్ చెప్పులు కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి. సైజెస్ కూడా చాలా మందికి 40-41 దొరకడం కష్టం కదా, కానీ అక్కడ అన్నీ ఉన్నాయి. షూస్లో కానీ, చెప్పల్లో కానీ. అండ్ నెక్స్ట్ పిల్లలు ఆడుకునే టాయ్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి ఆప్షన్స్. మీరు ఎవరైనా జయనగర్ వెళ్ళాలనుకుంటే డే టైం ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే ఈవినింగ్ వెళ్తే చాలా లేట్ నైట్ అయిపోద్ది కదా. సో ఆఫ్టర్నూన్ ఆ టైంకి వెళ్తే మనం ఈవినింగ్ వరకు కవర్ చేసుకోవచ్చు, ఎందుకంటే లోపల అన్ని షాప్స్ ఉన్నాయండి. మీకు తిరగడానికి ఓపిక ఉండాలి కానీ చాలా వరకు ఉన్నాయి. ఇంకా డ్రెస్సులు అయితే చాలా వెస్ట్రన్ డ్రెస్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. మేము 2-3 ప్రైజెస్ అవి అడిగాం, కానీ నాకెందుకో చాలా ఎక్కువ అనిపిస్తుంది. అంటే బార్గింగ్ చేసుకోవాలి, బార్గింగ్ చేస్తే తగ్గుతారు. బట్ మేము ఒక డ్రెస్ అడిగితే అది ఏకంగా 1000-2000 అలా చెప్తున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ బుక్ స్టాల్స్ కూడా చాలా ఉన్నాయి. సెకండ్ హ్యాండ్ బుక్స్ ఉంటాయి కదా, అవి కూడా చాలానే ఉన్నాయి. ఇంకా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, ఇయర్ రింగ్స్, క్లిప్స్, ఇంక ఇవి చెప్పక్కర్లేదు కదా. మన లేడీస్ ఎక్కడికి వెళ్తే అక్కడ ఫస్ట్ చూసేవే ఇవి. నేనైతే ఎక్కడున్నా ఫస్ట్ ఆ ఇయర్ రింగ్స్ దగ్గరికే వెళ్ళిపోతాను, అక్కడే కూడా అదే చేస్తాను. ఈ నెక్ సెట్స్ కూడా చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయండి. అంటే చాలామంది కొంచెం డిఫరెంట్గా ఈ బీట్స్తో అది ఇష్టపడతారు కదా, వాళ్ళకైతే చాలా నచ్చుతాయి. ఎందుకంటే ఇక్కడ ఆప్షన్స్ వేలల్లో ఉన్నాయి, మనం సెలెక్ట్ చేసుకోవడానికే టైం ఎక్కువ పడుతుంది అన్నమాట. ఇంకా వెస్ట్రన్ డ్రెస్లు అయితే చెప్పక్కర్లేదు. ఇంకా లేడీస్ ఇన్నర్స్ దగ్గర నుంచి సోఫా సెట్ కవర్స్ వరకు, బెడ్షీట్స్ కూడా చాలా బాగున్నాయండి క్వాలిటీ. అండ్ నెక్స్ట్ నాకు ఒకటి అనిపించింది, మనకే ఉన్నాయి ఇక్కడ, అంటే లేడీస్ షాపింగ్ మాత్రమే ఉంది, జెంట్స్ది అయితే అసలు ఏమీ లేదండి. కర్టెన్స్ కూడా చాలా వెరైటీ కలర్స్ అలాంటివి కూడా చాలా ఉన్నాయి. కాకపోతే ప్రైజెస్ అయితే ఫిక్స్ అని చెప్తున్నారు. మరి పార్కింగ్ చేస్తే తగ్గుతారో లేదో అంటే బల్క్గా ఏమైనా కొంటే తగ్గొచ్చు. అంటే 1-2 అయితే ఎవరో తగ్గించారు, కానీ బల్క్గా ఏమైనా తీసుకుంటే తగ్గుతారు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడికి ఎవరైనా రావాలనుకునేవారంటే ఓన్ కార్ అదైతే వేస్ట్ అండి, ఎందుకంటే పార్కింగ్ కొంచెం కష్టంగా ఉంది. అందుకని క్యాబ్స్ కానీ మెట్రో అయితే బెస్ట్. చూసారా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో, కలర్స్ అయితే భలే ఉన్నాయండి. కాకపోతే సైజెసే దొరకట్లేదు, అంటే XL, XXL వరకు ఓకే, అంతకు మించి అయితే లేవు. నైటీస్ అయితే చాలా బాగున్నాయి లేడీస్కి, కాకపోతే అది 300-400 అలా చెప్తున్నారు. అంటే మనం ఎక్కువ తీసుకుంటే బార్గింగ్ చేసుకోవచ్చు. వెస్ట్రన్ డ్రెస్లు అయితే చాలా బాగున్నాయండి. పిల్లలకైతే ఇంకా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. చూసారు కదా అన్నీ ఎంత బాగున్నాయంటే,
మనకి ఓపిక ఉండాలి కానీ చాలా తిరగచ్చండి, అంత బాగున్నాయి. అండ్ షూస్ కూడా చాలా బాగున్నాయి అండ్ సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మాకైతే చాలా నచ్చిందండి, ఎందుకంటే ఇక్కడ లేనిదే లేదు. నైట్ వేర్ దగ్గర నుంచి మిడీస్ వరకు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. సింగిల్గా వెళ్తే బోర్ కొడుతుంది. సో బ్యాచ్లో వెళ్ళామంటే మనం అందరూ కూడా ఫుల్ టైం పాస్ చేసుకుంటూ షాపింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ మెయిన్ ట్రయల్ ఉండదు కాబట్టి మనం సైజెస్ అవి కరెక్ట్గా చూసుకొని తీసుకోవాలి. ఇంకా మేము ఇదంతా తిరిగేసి అక్కడి నుంచి మేము చర్చ్ స్ట్రీట్కి అయితే వెళ్ళిపోయామండి. చర్చ్ స్ట్రీట్ అంటే అందరికీ తెలుసు. ఇది డే టైం చూసేదానికన్నా నైట్ వ్యూ చూపిస్తాను మీకు, అప్పుడైతే మీకు చాలా నచ్చేస్తుంది. ఎందుకంటే ఇది స్ట్రీట్ షాపింగ్ కొంచెం తక్కువగానే ఉందని చెప్పాలి. మెయిన్ ఇక్కడికి వెళ్ళాలనుకునే వాళ్ళు సాటర్డే సండే వెళ్ళాలండి. మేమైతే వీక్ డేస్లో వెళ్ళాం కాబట్టి మాకు కొంచెం షాపింగ్ తక్కువ ఉందని చెప్పాలి. మేము అక్కడికి వెళ్ళేసరికి ఒక 5 అలా అయింది. సో మేము నైట్ వ్యూ కూడా కవర్ చేసుకుందామని అంటే మనం తిరిగేటప్పటికి ఎలాగో చీకటి పడిపోద్ది కదా అని తిరుగుతూ ఉన్నాం. కానీ దీన్ని నైట్ వ్యూయే చూడాలంట. బ్రిగేడ్ రోడ్ కానీ చర్చ్ స్ట్రీట్ కానీ అదంతా ఇవన్నీ ఒక చోటే అండి. అలా అలా నడుచుకుంటూ తిరిగేయచ్చు. సో ఇక్కడ సాటర్డే సండే అయితే ఇంకా చాలా క్రౌడ్ ఎక్కువ ఉంటుందంట, షాపింగ్ బాగుంటుందంట. ఇంకా బట్టలు అవన్నీ కూడా చాలా మోడర్న్ డ్రెస్సులు అవి కూడా రోడ్ పైనే పెట్టి చాలా చీప్గా అమ్ముతారంట. సో ఈ రోడ్ చూడడానికి చూసారా ఎలా ఉందో. ఇది ఎలా ఉంటుందంటే ఇంచుమించు ఫారెన్ లుక్ ఎలా ఉంటుంది, యూఎస్లో ఈ లుక్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. ఈ రోడ్కి పేరు కూడా అదే అండి. ఇది చూడడానికి ఒక ఫారెన్ టైప్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ నైట్ వ్యూ అయితే ఇంకా అద్దరిపోద్ది అనమాట. ఇక్కడ నుంచి మనకి పక్కనే బ్రిగేడ్ రోడ్ కానీ ఎంజీ రోడ్ ఇవన్నీ దగ్గరే అండి. మీకు ఎవరికైనా మెట్రోస్ అవైలబుల్గా ఉంటే మెట్రోకి కూడా వెళ్ళిపోవచ్చు. సాటర్డే సండే అని ఎందుకంటున్నానంటే ఇది ఫుల్ ఈ రోడ్ అంతా కూడా రెస్టారెంట్స్ పబ్స్ ఉన్నాయండి. ఇంకా బెంగళూరులో ఐటీ పీపుల్ ఎక్కువ ఉంటారు. ఇంకా సాటర్డే సండే వాళ్ళకి వీక్ ఆఫ్ కాబట్టి ఈ రోడ్ అయితే ఆ రోజు అస్సలు ఖాళీ ఉండదంట. అండ్ నెక్స్ట్ ఎవరైనా స్ట్రీట్ ఫుడ్ కొంచెం వెరైటీగా ఫుడ్ ఇష్టపడేవాళ్ళు అలాంటి అన్నీ కూడా ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. అండ్ షాపింగ్ మేము వెళ్ళిన డేస్లో కూడా ఉంది, బట్ సాటర్డే సండే ఇంకా బాగుంటుంది. ఇంకో చూసారా, ఇంకా మేము అలా తిరుగుతూ ఉండగానే చీకటి పడిపోతుంది. ఎందుకంటే బ్రిగేడ్ రోడ్ అవి నైట్ టైం చూడడానికి చాలా బాగుంటాయంట. సో అందుకనే మేము కూడా ఉండి చాలాసేపు తిరిగి నైట్ వ్యూ కూడా చూసిన తర్వాత ఇంటికి వెళ్దామని ఫిక్స్ అయిపోయాం. ఆ రోజైతే అప్పటికి కూడా రోడ్ పైన డ్రెస్సులు అవి అమ్ముతున్నారు, బట్ సాటర్డే సండే ఇంకా ఎక్కువ ఉంటాయంట. అవన్నీ చూసారా, ఏది పిక్ చేసుకున్నా 200, 250 ఎలా ఉన్నాయంటే డ్రెస్సెస్ అన్నీ కూడా షార్ట్ డ్రెస్సెస్, మిడ్డీస్, జంప్ సూట్స్ అలా చాలా ఐటమ్స్ ఉన్నాయి. కాకపోతే నేను అనుకుంటున్నాను ఓల్డ్ స్టాక్ అంతా ఉంటుంది కదా అలాంటి ఐటమ్ ఏమో అనుకుంటున్నాను. ఎందుకంటే నాకైతే తెలీదు, మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి. వెస్ట్రన్ ఇష్టపడే వాళ్ళందరూ కూడా తీసుకోవచ్చు. ఇగో చూసారా, ఈ స్ట్రీట్ అంతా కూడా దీన్ని చర్చ్ స్ట్రీట్ అంటారు. ఇదంతా కూడా బ్రిగేడ్ రోడ్. ఒక్క నిమిషం అయితే మేము ఫారెన్లో ఉన్నామా అనిపించేలా ఉంది ఈ స్ట్రీట్ అంతా. ఇక్కడ ఏంటంటే చర్చ్ స్ట్రీట్లో రెస్టారెంట్ పబ్స్ ఉన్నాయి కదా, ఈ బ్రిగేడ్ రోడ్లో ఇంకా లేని బ్రాండ్ లేదండి. మీరు ఎవరైనా బ్రాండ్ని బాగా ఇష్టపడే వాళ్ళైతే మీరు ఇక్కడికి షాపింగ్ వస్తే చాలు, మీకు అన్నీ దొరికేస్తాయి. నాకైతే బెంగళూరు షాపింగ్ చాలా చాలా నచ్చింది. మీరు కూడా ఒకసారి విజిట్ చేసేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ.